ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనాన్ని చదువుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఆయన మాటలు వినడానికి మనము సంసిద్ధులై ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధానము కనుక, దేవుని సన్నిధానము పవిత్రమైనది, అలాగే మహిమ కలిగినది. దేవుని సన్నిధానంలో దేవుడు ఉంటాడు కనుక అది జ్ఞాపకం చేసుకుని మనము దేవుని సన్నిధానంలో ప్రవర్తించడం చాలా శ్రేయస్కరము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీదనున్నావు, కావున చాలు నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవ, వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గతించిన శనివారపు నుండి ఈ శనివారపున వరకు కూడా ప్రభా మీ కృప చెప్పున, కనికరము చెప్పున నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా కాపాడి భద్రపరిచారు. మరొక సమయం మీ పాదాల చెంత మేము ఉండడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సదబన లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మా అందరితోనూ మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడండి. ఈ రాత్రి నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించండి. నీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచండి. ఈ లోకములో ప్రభు మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో నీవే మాకు ఈ రాత్రి మాకు తెలియజేసి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ముందుకు కొనసాగిపురాటుగా కృప దయచేయమని నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని అరకాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా మీ కాపుదల దయచేయమని నీ ఆత్మ చేత ప్రభు సంధించి ఈ రాత్రి బట్ల మనం అందరితో మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మానవుని యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క ప్రవర్తన. దేవునికి ఇష్టమైన ప్రవర్తనలు ఉన్నవి, దేవునికి ఇష్టము కాని ప్రవర్తనలు కూడా ఉన్నవి. ఈ ప్రవర్తనలో మంచి ప్రవర్తన ఉంది, చెడ్డ ప్రవర్తన కూడా ఉంది అనే సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మనిషికి ప్రవర్తన చాలా ముఖ్యము అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుందండి. ఎందుకంటే డబ్బు కంటే, ఆస్తిపాస్తుల కంటే, వారికున్న బలమును కంటే, వారికున్నటువంటి ఘనతన కంటే వారికి ఉండవలసిన ప్రవర్తన చాలా ముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ రాత్రి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రవర్తన ఎలాగుంది, నువ్వు ఎలా జీవించాలి, ఎలాగ బ్రతకాలి. అన్యుల్లాగా నువ్వు జీవిస్తున్నావా, అన్యుల్లాగా నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే దేవుని బిడ్డగా దేవుని సంతరించుకుని, దేవుని ధరించుకుని దేవుని బిడ్డగా నీ ప్రవర్తన ఉందా అనేటువంటి విషయాలు ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. అందుకే మనం చదవబడినటువంటి వాక్య భాగం ఒక్కసారి మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి. ప్రసంగి దేవుని చేత అనుభవం పొందినటువంటి వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, అనేక జనాల కంటే ఎక్కువగా జ్ఞానమును అనుగ్రహించినటువంటి వ్యక్తి. సొలొమోను మహారాజు రాస్తున్నటువంటి ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మనము చదువుకొని ఉన్నాము. అదే, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎవరైతే దేవుని నమ్మిన వారు ఉన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో,
ఎవరైతే రక్షణ పొందుకొని ఉన్నారో, ఎవరైతే దేవా నువ్వు నన్ను కాపాడు, నన్ను భద్రపరచు, నన్ను నడిపించు, నన్ను విడిపించు, నాకు నువ్వు తోడుగా ఉండు అని ఎవరైతే పలుకుతున్నారో వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారు ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది. నీ ప్రవర్తన. ఎవరి ప్రవర్తన అంటే అండి? ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవునితో నడవడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవా నీవే నాకు కావాలి అని వారు కోరుకుంటారో, కోరుకునేవారు కలిగి ఉండవలసినటువంటి ఒక విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది. అదే నీ ప్రవర్తన అని చెప్తుంది ఇక్కడ. ఏ ప్రవర్తన అంటే? నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మనందరి ప్రవర్తన ఎలా ఉండాలంటే అండి? జాగ్రత్తగా చూసుకొనుము. ఎలా చూసుకోవాలంటే అండి? జాగ్రత్తగా అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్పాడంటే అర్థం ఏంటో తెలుసండి? దాని విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటామని బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళినాయనా అని తండ్రి గాని తల్లి గాని ఇంటిలోంచి బయలుదేరి ప్రయాణం చేస్తున్నటువంటి కుమారులతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి? భార్య భర్తతో చెప్తున్న మాట, తల్లిదండ్రులు పిల్లలతో చెప్తున్న మాట, నాయనా నువ్వు బయటికి వెళ్తున్నావు, లోకంలోకి వెళ్తున్నావు, జాగ్రత్త నాయనా, ఇంటికి వచ్చేంత వరకు కూడా నీవు ఎలా ఉండాలంటే అండి? జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు చెప్తారు. భార్య భర్తకు చెప్తుంది, పిల్లలకు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ప్రయోజనం ఎందుకని? ఎందుకు జాగ్రత్త అని చెప్తారు? నువ్వు వెళ్ళేటటువంటి ప్రయాణంలో, వెళ్ళేటటువంటి మార్గంలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టి మరలా ఇంటిలోనికి అడుగు పెట్టేంత వరకు కూడా నీకు అనేకమైన నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి నువ్వు జాగ్రత్తగా తప్పించుకుని నువ్వు మరల ఇంటికి రాయన ఆయన అని చెప్పి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అది కుటుంబాలకి సహజమైనటువంటి వరవడి. ప్రతి కుటుంబంలో పిల్లలకు చెప్తూ ఉంటారు, ప్రతి భార్య భర్తకు చెప్తూ ఉంటుంది. కానీ వీళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగానే వెళ్తామని చెప్తారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం అజాగ్రత్తగా వస్తారు. ఇంటి నుంచి ఎలాగైతే బయటికి వెళ్ళారో అలాగే ఇంటికి రారు. కొన్ని కుటుంబాలలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకంగా అర్థం చేసుకోగలిగితే, ఇంటిలోంచి బయటికి వెళ్ళినటువంటి భర్త ఇంటికి సరిగా రాడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళే పిల్లలు సరిగా ఇంటికి రారు. ఎందుకో తెలుసండి? వారు జాగ్రత్తగా వారి పని పాటలను వారు జరిగించుకుంటా లేదు కనుక, వారు జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా వారు ఉంటున్నారు కనుక, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు, భార్య చెప్పిన మాట భర్త వినడం లేదు, వీరిద్దరు కూడా దేవుని చెప్పిన మాటలు వినడం లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్త 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 అని. అన్ని విషయాలలో నీకు జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అట్టి జాగ్రత్తగా నువ్వు ఉంటేనే గాని నీ జీవితం, నీ బ్రతుకు ఈ లోకంలో కడకి వెళ్ళదు అని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. మందిరానికే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా, నువ్వు లోకంలో తిరుగుతున్నప్పుడు కూడా, నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్త. నువ్వు జాగ్రత్త లేకుండా జీవిస్తే నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసండి? నీ జీవితంలో మేలు కలగడం మానేసి, నీ జీవితంలో సుఖం కలగడం మానేసి, నువ్వు అజాగ్రత్తగా కనుక తిరిగితే నీ జీవితంలో సుఖాన్ని అనుభవించడం మానేసి కష్టాలు నువ్వు అనుభవిస్తావు. సంతోషాన్ని అనుభవించడం మానివేసి దుఃఖాన్ని నీవు అనుభవిస్తావు. మేలు నీకు కలగడం మానేసి నీకు కీడులే కలుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే నీవు జాగ్రత్తగా నడవడం లేదు కనుక. ఈ జాగ్రత్త గురించి బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకు చెప్పిందండి, చాలా విషయాలు చెప్పింది. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ని మనం అనుసరిస్తున్నప్పుడు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, బైబిల్ మనతో, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా దానిని పట్టుకోవాలి. ఒక మాట మనం చదువుద్దామండి. 1 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? దేవుని వాక్యము మనకి ఏం బోధిస్తుంది? 1 తిమోతిలు రాసిన పత్రిక మనం ఒక మాట మనం చదువుదామా? 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 1 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని
బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని, జాగ్రత్తగా వినాలి, తృణీకరింపనీయకుము గాని మాటలోను, ఏంటంటే అది ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండాలి. ఇవన్నీ ఎందులోకి వస్తున్నాయంటే ప్రవర్తనలోనికి వస్తున్నాయి. ప్రవర్తన అంటే ఏమిటి? ప్రవర్తన అంటే నువ్వు మాట్లాడే తీరు, ప్రవర్తన అంటే నువ్వు నడిచే నడవడిక, నువ్వు ప్రవర్తన అంటే నువ్వు చూసే చూపులు, నీ ప్రవర్తన అంటే నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో నీకున్నటువంటి జనాలు ఏదైతే నిన్ను చూసి మంచివాడు అని అనాలంటే నీ ప్రవర్తనలు ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాము, మనుషులు చెడిపోవడానికి, మనుషులు పాడైపోవడానికి, మనుషుల యొక్క జీవితాలు భ్రష్టమట్టి పోవడానికి కారణం వారి ప్రవర్తన లోపమని బైబిలే చెప్తుంది. మనుషులు చెప్తే మనం నమ్మవసరం, బైబిల్ చెప్తుంది కనుక మనం నమ్మాలి. బైబిల్ చెప్పేదాన్ని మనం నమ్మాలి. మన ప్రవర్తన బాగోపోతే మన జీవితాలు, మన కుటుంబాలు, మన బ్రతుకులు ఎందుకు బాగుంటాయి? ప్రవర్తనలోనే ఉంటుంది అంతా కూడా. నువ్వు మాట్లాడే మాట, నడిచే నడత, నువ్వు చూసే చూపులు. చాలా మంది మాట్లాడే విషయంలో పడిపోతూ ఉంటారు, మాట్లాడే విషయంలో తప్పిపోతూ ఉంటారు. వారి ప్రవర్తన బాగోలేదని ఎదుటివారు వారిని గురించి చెప్తూ ఉంటారు. చూపులు కొన్ని ఉంటాయి, దొంగ చూపులు ఉంటాయి, మోసపు చూపులు ఉంటాయి, ఎదుటివారు పడేసే చూపులు ఉంటాయి. మాటలు కూడా అంతే, చూపులు కూడా అంతే, నడకలు కూడా అంతే, ఆలోచనలు కూడా అంతే. ఎందుకంటే బైబిల్ ఎందుకు చెప్తుందో తెలుసు, ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఈ లోకం నిన్ను పాడు చేస్తుంది కనుక, ఈ లోకస్తులు నిన్ను పాడు చేస్తారు కనుక, ఈ లోకస్తులు నిన్ను మోసం చేస్తారు కనుక నువ్వు తస్మాత్ నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఏమేమి ఉన్నాయంటే అండి, ఈ 12వ వచనం మనం చూస్తుండే మాటలో ప్రవర్తనలోను, మాటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను నువ్వు మాదిరిగా ఉండాలి. ఎవరు మాదిరిగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువుకు నీవు మాదిరిగా ఉండాలి. నీవు ఈ ప్రవర్తన నువ్వు కలిగి లేకపోతే ఈ లోకంలో దేవుని నమ్ముకున్నాను నేను అని చెప్పడం కానీ, నేను విశ్వాసునని చెప్పడం కానీ, బైబిల్ పట్టుకుని నేను దేవునికి సంబంధించి చెప్పడం కానీ, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని చెప్పడం కానీ, నేను రక్షణ పొందుకున్నానని చెప్పడం కానీ ఉత్తి శుద్ధ దండగా. నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే దేవుడు నిన్ను మెచ్చుకోడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే దేవుడు నిన్ను చూసి సంతోషించడు. నీ ప్రవర్తన బాగోకపోతే దేవుడు నీకేమీ కూడా మేలు చేయడు. సామెతల గ్రంథం ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి ఒకసారి. సామెతల గ్రంథానికి రండి. ప్రసంగి పక్కన ఉంటుంది, ఎక్కడికి వెళ్ళక్కల్లా. 16వ అధ్యాయము 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎంత ఆశ్చర్యం అండి! దావీదు ప్రవర్తన దేవునికి ఇష్టమైంది కనుక, దావీదు నడవడిక దేవునికి ఇష్టమైంది కనుక, దావీదు దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ప్రేమించాడు కనుక, దావీదు దేవుని అనుసరించే విషయంలో జాగ్రత్తగా అనుసరించాడు కనుక, తన ప్రవర్తన అంతటిలో కూడా దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక శత్రువులను సైతము దావీదుకు దేవుడు ఏం చేశాడండి? మిత్రులుగా ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను, ప్రియమైన బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉంటే మీ బ్రతుకులు ఆశీర్వాదకరముగా ఉంటాయని బైబిల్ మనకు తెలియజేస్తుంది. 7వ వచనంలో శత్రువుని వానికి మిత్రులుగా చేస్తాడు. దేవునికి ప్రీతికరముగా ఉండాలి నీ ప్రవర్తన. ఈ రోజున మన ప్రవర్తన మన పక్క వాళ్ళకే నచ్చుతుందమ్మా. మన ప్రవర్తన మన పక్క వాళ్ళకే నచ్చదు. మన ప్రవర్తన మన ఇంట్లో వాళ్ళకే నచ్చదు. మన ప్రవర్తన మన పిల్లలకే నచ్చదు. మరి దేవునికి ఎలాగ నచ్చుతుంది? నీ ప్రవర్తన ఇంట్లో వాళ్ళకే నచ్చినప్పుడు, నీ ప్రవర్తన నీ పిల్లలకే నచ్చినప్పుడు, నీ ప్రవర్తన నీ కుటుంబంలో వాళ్ళకే నచ్చినప్పుడు, నీ ప్రవర్తన దేవునికి ఎలాగ నచ్చుతుంది? దేవుడు ఎలాగ నీకు మేలు చేస్తాడు?
దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా ప్రియదేని బిడ్డలారా? నీ ప్రవర్తన జాగ్రత్తగా నువ్వు చూసుకోవడం దేవునికి కావాలి. అలాగే నువ్వు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే నీకు మేలు అని చెప్తున్నాడు దేవుడు. ఆ ప్రవర్తనలో ఏమేమి ఉండాలంటే అండి, నీ మాట తీరు బాగుండాలి, అలాగే నువ్వు ఎదుటివారిని ప్రేమించేదిగా ఉండాలి, అలాగే నీవు విశ్వాసముల ముందుకు నడిచేదిగా ఉండాలి. రెండవది, మూడవది, నువ్వు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, నీ ప్రవర్తన బాగుంటే దేవుడు ఆ ప్రవర్తన బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఇది మంచి ప్రవర్తనకు ఉన్నటువంటి సాదృశ్యం. చెడ్డ ప్రవర్తన కూడా ఉంది ఇందులో. మానవుని జీవితంలో చెడ్డ ప్రవర్తన ఉంది, మంచి ప్రవర్తన ఉంది. చెడ్డ ప్రవర్తన 12వ అధ్యాయం సామెతలు 24 వచనం చూడండి. 12వ అధ్యాయం 24 వచనం చూడండి. మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన కూడా దేవుడు ప్రతిదీ కూడా పాజిటివ్ నెగిటివ్లు మన కొరకు రాసి ఉంచాడు. మంచిది రాశాడు, అయినా చెడ్డ దానిని కూడా రాశాడు. 12:24 చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 24 సామెతల గ్రంథము. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు, సామరులు వెట్టు పనులు చేయవలసి వచ్చును. ఎలాగంటే అండి, శ్రద్ధగా పని చేయవారు అంటే వీరి ప్రవర్తన ఎంత శ్రద్ధగా ఉందో చూడండి. గమనించినట్లయితే ప్రియదేని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వింటే నువ్వు బాగుపడతావు, వినకపోతే ఆశీర్వాదాలు దీవులు నువ్వు పోగొట్టుకుంటావు. చెడ్డ క్రియలు, చెడ్డ ప్రవర్తన ఉన్నవారు ఉన్నారు, మంచి ప్రవర్తన ఉన్నవారు కూడా ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా గమనించండి, మంచి ప్రవర్తన గలవారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరంటే, మనము చూడండి, యోబుని జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు తన జీవితంలో ఎక్కడా కూడా తన ప్రవర్తన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ, దేవుని గణపరిచే విషయంలో కానీ, పాపమును పట్టుకోవడానికి కానీ, పాపమును వినడానికి కూడా యోబు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. తన ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టమైనది. రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియదిన బిడ్డలారా, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నీ చుట్టూ దేవుడు యోబు చుట్టూ కంచె వేసినట్టుగా నీ చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు. అది ఈ రోజున మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా నా పరిస్థితి ఎలాగైపోయిందో, నా బ్రతుకు ఎలాగైపోయింది, నేనేంటి ఎంత దారుణంగా జీవిస్తున్నాను, నా బ్రతుకేంటి ముందుకెళ్ళడం లేదు, అన్ని కష్టాలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులే. నువ్వు అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసండి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు. నీ ప్రవర్తన కనుక దేవునికి ఇష్టమైతే యోబు చుట్టూ ఎలాగైతే కంచె వేసి సాతానుడు యోబును టచ్ చేయకుండా, ముట్టుకోకుండా దేవుడు ఎలాగైతే కాపాడాడో, నీ ప్రవర్తన మంచిదైతే దేవుడు నిన్ను కూడా కాపాడి నడిపిస్తాడు. శ్రమలు వచ్చినా విడిపిస్తాడు, ఇబ్బందులు వచ్చినా విడిపిస్తాడు, నీకు మేలునే చూపిస్తాడు, కానీ నీకు కీడును దేవుడు రానీయుడు. అందుకే ప్రియదిన బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, నీ ప్రవర్తన చాలా మానవునికి ఉన్నటువంటి మానవును దేవునికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వారి ప్రవర్తనే. ఇశ్రాయేలు జనాంగం కూడా వారి ప్రవర్తన వల్ల దేవుని విసిగించారు, వారి ప్రవర్తన వల్ల దేవునిని త్రోలనాడాలు, వారి ప్రవర్తన వల్లే, చెడ్డ ప్రవర్తన వల్ల దేవునిని దూషించి దేవుని ఎదురాడి అరణ్యంలోని వారు రాలిపోయారు. వారి ప్రవర్తన మంచిది కాదు కనుక ఈ రాత్రి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, మంచి ప్రవర్తన దేవునికి ఇష్టమవుతుంది. ఆ మంచి ప్రవర్తన జరిగించేవారు దేవుడికి ఇష్టడైతే దేవుడు వారిని కాపాడుతాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఇంకో మాట చూద్దాం, యెహోషువ గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 57వ అధ్యాయము ఒక మాట చూద్దామండి, 18వ వచనం. 57:18 57వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఉందామండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా వింటే, మంచి ప్రవర్తన గలవారు దేవుని మాటలు వింటారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ చూడండి, నేను వారి ప్రవర్తనను చూసి తిని వారి స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని వాదాచుదును. దేవుడు చెప్తున్నటువంటి మాట వినండి, వినండి. వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అల్లరికి కర్త కాదు, ముందు అది జ్ఞాపకం చేసుకోవాలి. అల్లరికి
కర్త కాదు. కనుక దేవుడికి ఉన్నటువంటి ఆలోచన, మంచి ప్రవర్తన గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగంట, నేను వారి ప్రవర్తనను చూసి తిని. ఎవరి ప్రవర్తన అండి? దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రవర్తనను చూసి, మారినటువంటి ఇశ్రాయేలు జనాంగపు ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరచుదును. నీ ప్రవర్తన బాగుంటే, నీ మాట బాగుంటే, నీ విశ్వాసం బాగుంటే, నువ్వు పవిత్రంగా జీవిస్తూ ఉంటే, నీ ప్రవర్తన అందరి ప్రవర్తన కంటే భిన్నంగా ఉండి, డిఫరెంట్గా ఉండి, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కానీ ఇది ఉంటే, దేవుడు ఏం చేస్తానండి? నేను వారిని స్వస్థపరచుదును అంటున్నాడు. నువ్వు స్వస్థపరచబడాలంటే నువ్వేం చేయాలి? ఎలాగబడితే అలాగ ఉండకూడదు. బయటలో ఉంటున్నారు కదా నేను ఉంటానంటే కుదరదు. అంజులు ఉంటున్నారు కదా నేను ఉంటానంటే కుదరదు. దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలో నీవు అలాగ ఉంటేనే నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని సత్యాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, వారిని నడిపించును. ఎలా నడిపిస్తా అంటే అండి, గోతులో పడిపోకుండా, శ్రమల్లో పడిపోకుండా, శత్రువు చేతిలో చిక్కకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మంచి మార్గముల వారిని నేను నడిపించును అని చెప్తున్నాడు దేవుడు. నీ ప్రవర్తన బాగుంటే మంచి మార్గంలో నిన్ను దేవుడు నడిపిస్తాడు. శ్రేష్టమైన ఈవులున్న చోటకి నిన్ను నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి ఆ దినములలోనికి నిన్ను దేవుడు నడిపిస్తాడని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ విషయం కూడా ఉంది, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును. చూడండి, దుఃఖించే వారిని ఓదార్చాలంటే మనుషుల వల్ల కాదు. దుఃఖించే వారిని ఓదార్చాలంటే మనుషుల వల్ల కాదు. ఎవరు ఓదార్చాలి? దేవుడు నిన్ను ఓదార్చాలండి. మనం చాలా దుఃఖంలో ఉంటాము, చాలా వేదనలో ఉంటాము, చాలా బాధలో ఉంటాము. ఓదార్చేవారు లేక మనము బాధపడుతూ ఉంటాము. అప్పుడు దేవుడు కనుక వచ్చి, అమ్మా నేను నీకు తోడుకున్నానమ్మా, నీకేం భయం లేదు అన్నాడు అనుకోండి, ఆ ఓదార్పు ఎంత మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజున చిన్నపిల్లలకు ధైర్యం ఏంటి? తల్లిదండ్రులు ఉన్నారని కదా. చిన్నపిల్లలకు ధైర్యం ఏంటి? వారు చదువుకున్నా, వారు ఎక్కడికైనా వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఏదన్నా వెళ్తున్నప్పుడు కుక్కట్టం వచ్చినా, లేకపోతే ఎవరన్నా కొడతానన్నా, వారికి ధైర్యం ఏంటి? మన తల్లిదండ్రులు ఉన్నారని ధైర్యం వాళ్ళకి. మరి మనకెవరున్నారు? దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా, నిన్ను ఓదార్చాలంటే దేవుడే సాధ్యుడు. దేవునికి ఒక్కడికే సాధ్యం నిన్ను ఓదార్చాలంటే. నీకున్న సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నువ్వు కన్నీరు పెట్టుకుని దుఃఖిస్తూ ఉంటే, చూడండి దేవుడు చెప్తూ ఉంటాడు, దుఃఖించు వారిని ఓదార్చుతాను. ఎవరికి లేదు బాధలు, ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేదు దుఃఖం ఈ రోజున? మరి ఆ దుఃఖాన్ని ఓదార్చాలంటే దేవుడే కదా. మరి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మాటలు జాగ్రత్తగా ఉండాలి, చేతలు జాగ్రత్తగా ఉండాలి, చూపులు జాగ్రత్తగా ఉండాలి, నడవడిక కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, మన ప్రవర్తనను జాగ్రత్తగా మనము చూసుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేది. కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. 107వ కీర్తన 17వ చరణాన్ని ఒక్కసారి మనము ఈ సందర్భంలో చదివినట్లయితే, 107వ కీర్తన 17వ చరణాన్ని చూడండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తన దోషము చేతను బాధ తెచ్చుకుందురు. ఇదే ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, దుష్ట ప్రవర్తన. ప్రియమైన బిడ్డలారా, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసండి. మనము తప్పిపోయినా, పడిపోయినా, శ్రమల పోలైనా, ఇరుకుల్లో పడ్డా, ఇబ్బందుల్లో పడ్డా, మనం అనుకున్నది జరగకపోయినా మన ప్రవర్తన దానికి కారణమైన సత్యాన్ని మీరు తెలుసుకుని మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ప్రవర్తనలో తేడా ఉంటే నన్ను మన్నించినైనా, నా నడవడికలో తేడా ఉంటే నన్ను మన్నించినైనా, నా మాటల్లో తేడా ఉంటే నన్ను క్షమించినైనా, ఇదిగోరైనా ప్రభువా నా నడవడికలలో, మాటల్లోనూ నైనా నా పనుల్లోనూ తేడా ఉంటే నన్ను క్షమించినైనని ప్రతిరోజు మనము మోకరించి పడుకునే ముందు ప్రార్థన చేయాలి. లేచిన తర్వాత ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈరోజు నేను ఎటువంటి విషయంలో నా ప్రవర్తన అంతట్లో కూడా నేను తప్పిపోకుండా, జారిపోకుండా, ప్రభువా నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి ఈ రోజంతా నేను జీవించడానికి నీ కృప చూపించునైనా,
సాయంత్రం మరలా మోకరించి ప్రార్థించేంత వరకు నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకున్నట్లు నీ కృప నాకు దయచేయని ప్రార్థన చేయాలి. లెగడంతోనే మనము బయటకు వస్తాము, మన పనులు ఏవో మనం చేసుకుంటాము. ప్రార్థన చేసేవారు కొంతమంది, మోకరించి ప్రార్థన చేసేవారు కొంతమంది, పడక మీద నుంచి లేచి కళ్ళు తెరవక ముందే మోకరించి ప్రార్థన చేయడం అనేది విశ్వాసకున్నటువంటి ముఖ్య లక్షణం. అది రాత్రి మరలా నిద్ర వచ్చేస్తుందని పడుకోకుండా మనం ఏం చేయాలి? మరలా కనీసం మోకరించి ప్రార్థన చేసుకుని పడుకోవడం విశ్వాస యొక్క లక్షణం. ఈ ప్రవర్తన ఎటువంటిది? ఈ ప్రవర్తన మంచి ప్రవర్తనని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 17వ వచనం చెప్తుంది, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను ఏం తెచ్చుకుంటారంట? బాధలు తెచ్చుకుంటారు. ఈ బాధలు ఎందుకు వస్తే చాలా కుటుంబాల్లో బాధలు ఉంటాయి. ఎవరు వెళ్ళి చెప్పినా కానీ వారు ఎనరు, వారే బాధపడుతూ ఉంటారు, వారి కష్టాల్లో కూరిపోతూ ఉంటారు. చాలా మంది కష్టాలలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. వాళ్ళు శ్రమలలో తిరగడానికి, మనం తిరిగేది శ్రమే, మనం జీవించేది శ్రమే, మన బ్రతుకు కరెక్ట్ కాదు, మన పరిస్థితులు కరెక్ట్ కాదని తెలిసి కూడా అందులో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులోనే బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇక మా జీవితం ఇంతేనండి, చనిపోయేంత వరకు మా జీవితం ఇంతేనండి, కాటికి వెళ్ళేదాకా మా జీవితం ఇంతేనండి, మేము మారడానికి అవకాశం లేదు, మమ్మల్ని మార్చడానికి కూడా ఎవరు కూడా లేరు, మా ప్రవర్తన ఇంతే అని కొన్ని కుటుంబాలు చనిపోయేంత వరకు కూడా అలాగే జీవించేవారు ఉన్నారు. అటువంటిది ఏ ప్రవర్తన చెప్తుంది బైబిల్ గ్రంథం? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధలు తెచ్చుకుంటారంట. బాధలు కలిగితున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసండి? నీ ప్రవర్తన నీకు బాగోలేదు అని అర్థం, నీ ప్రవర్తన దేవునికి ఇష్టం అవ్వలేదు అని అర్థం. మరి రాత్రి ప్రభు చెప్తున్న మాట, నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నీకు మేలు కలుగుతుంది. మనిషి ప్రవర్తన ముఖ్యము. డబ్బు కంటే, ఆస్తుపాస్తుల కంటే, బంగారం కంటే, ఇల్లు వాకల కంటే మనిషి ప్రవర్తన చాలా గొప్పది. ఈరోజున మీకు జ్ఞాపకం చేస్తాను, రోడ్డు మీద చాలా మంది వెళ్తూ ఉంటారు, చాలా మంది తిరుగుతూ ఉంటారు. చాలా మంది రోడ్డు మీద తిరుగుతున్నా కానీ అందరిని మనం మెచ్చుకోం కదా. కొంతమందిని చూసి, ఏమండి ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా గొప్పోడండి, ఆయన చాలా మర్యాదస్తుడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ తన ప్రవర్తనలో ఏమాత్రము తప్పిదమో ఉండదు. కొంతమంది పలకరిస్తారు, ఏమండి బాగున్నారా అని పలకరిస్తారు. దారంటే వెళ్ళే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటారు. ఏంటంటే ఆ ప్రవర్తన ఆయనకి పుట్టుకతో వచ్చినవి ఉంటాయి, కొన్ని మేలు కలిగే ప్రవర్తనలు కొన్ని ఉంటాయి. చాలా మంది ఎదుటి వారిని వెళ్ళే వాళ్ళని పిలిచి మరి, ఏమండి అవి బాగున్నారండి, మీ పిల్లలు బాగున్నారా, కుటుంబం బాగుందా అని పలకరిస్తూ ఉంటారు. దారంటే వెళ్ళేటప్పుడు ఎవరన్నా అతని మీద గొడవ చేస్తాకు వచ్చారనుకునే, ఆయన మీద గొడవ ఏంటయ్యా, ఆయన చాలా మంచాడు, ఎవరిని పల్లెత్తి మాట్లాడో, ఆయన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, నడకలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఆయన మీద ఏంటో నీ గొడవ అంట. అంటే మనం బయటికి వెళ్తున్నామంటే మనల్ని పరీక్షించే వాళ్ళు చాలా మంది, చాలా కన్నులు మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నా పరీక్షిస్తూ ఉంటాయి మనల్ని, మనం బయటికి నడిచి వెళ్తున్నా కానీ మనల్ని చాలా కన్నులు పరీక్షిస్తూ ఉంటాయి, కన్నులు చూస్తూ ఉంటాయి. మనం ఒక్కడమేనట్టి, మన దారంటే వెళ్తుంటే చాలా మనుషులు మనల్ని పరిశీలిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉన్నా పరీక్షిస్తూ ఉంటారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళినా పరీక్షిస్తూ ఉంటారు, మనం చేస్తున్న పనులు బట్టి, మాట్లాడుతున్న మాటల బట్టి పరీక్షిస్తూ ఉంటారు. ఆ పరీక్షించే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈడు మంచోడు కదరా బాబు, అది మాట ఏంట్రా, లోకం ఏంట్రా, అది పద్ధతి ఏంటి అంటూ ఉంటారు కదా కొంతమందిని చూసి. అది చెడ్డ ప్రవర్తన బైబిల్ చెప్తుంది కనుక ప్రియమైన, అంటే దుష్ట ప్రవర్తన, అది మంచి ప్రవర్తన కాదు. అందుకే నీ ప్రవర్తన ఏముండాలి? మాట మంచిగా ఉండాలి, నీ పనులు మంచిగా ఉండాలి, నీ ఆలోచనలు మంచిగా ఉండాలి, నీ నడక కూడా మంచిగానే ఉండాలి. ఎందుకు మంచిగా ఉండాలి? నడకలో కూడా చెడ్డవి ఉన్నాయండి అంటే వాడు నడిచేదంతా కూడా చెడ్డగానే నడుస్తూ ఉంటాడు, మాట్లాడేదంతా కూడా మంచి మాటలు ఉండవు వాడు నోట. అంటే ఎప్పుడు నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే పాపపు మాటలు చాలా మంది రోజున మాట్లాడేవాడు ఉంటారు. అది దేవునికి ఇష్టమైన ప్రవర్తన కాదు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనము దేవుని వాక్యంలో నుంచి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకొని
మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు మాదిరికరమైన వారు ఎవరున్నారు? మనం ఎవరిని చూసి మనం మాదిరిగా నడవాలి, ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలోనే అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడండి. ఎవరిని చూసి నేర్చుకోవాలి మనం? ఎవరిని చూస్తే? తల్లిదండ్రులు చూసి నేర్చుకున్నా, పిల్లల్ని చూసి నేర్చుకున్నా, పిల్లలు మనల్ని చేసుకున్నా, ఎలాగైనా మనం తప్పిపోతాం, ఎలాగైనా మనము పాడైపోతాం. కానీ మాటలోను, ప్రవర్తనలోను, చేష్టలోను, జీవించే జీవితంలోను, బ్రతుకులోను నిక్కచ్చిగా జీవించిన ఆయన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కడే మనకి మాదిరి. నువ్వు ఎవరిని పోలి నడుచుకున్నా కానీ, సినిమా యాక్టర్లను పోలి నడుచుకున్నావు అనుకో, వాడు చేసే పనులన్నీ నువ్వు చేస్తావు. ఎవరైనా వ్యక్తిని చూసి నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఆ వ్యక్తి చేసే పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటావు. ఆ వ్యక్తి చేసే పనుల్లో తేడా ఉంటుంది, సినిమా యాక్టర్ చేసే పనుల్లో తేడా ఉంటుంది, నాటకాలు ఆడేవాళ్ళు పనుల్లో తేడా ఉంటుంది. కానీ ఏ తేడా లేకుండా ఈ లోకంలో సరి అయినటువంటి జీవితం జీవించిన ఆయన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ఈ లోకంలో జీవించిన కాలము 33 సంవత్సరాలే, కానీ 3.5 సంవత్సరాల కాలం ఆయన సువార్తను ప్రకటించే విషయంలో ఆయన ప్రకటిస్తుంటే అనేక మంది ఆయన చుట్టూ చేరారు. అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చారు. నీ మాటలు బాగుంటే చాలామంది వస్తారు వినడానికి. నీ ప్రవర్తన బాగుంటే చాలామంది నీతో స్నేహం చేస్తూ ఉంటారు. కొంతమంది ఒకరితో స్నేహం చేయాలంటే ఇష్టపడరు, అది మంచిది కదరా బాబు, వద్దండి అంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాగ నడుచుకున్నాడో బైబిల్ గ్రంథం అంతా మనకు తెలియజేపుతుంది. ఆయన కల్మషము లేనివాడు, ఆయన ఎవరిని దూషించి ఎరుగడు, ఆయన అందరిని ప్రేమించిన వాడు. ఆయనలో ప్రేమ కనపడుతుంది, ఆయన చూపులో మమకారం కనపడుతుంది, ఆయన నడకలో శ్రేష్టమైన మార్గాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన ప్రియమిత్రులారా, అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు అండి. పౌలు ఎవరు? ఎందుకని ఈ పౌలు గారు యేసుప్రభు గారిని చూసి చెప్పడానికి, ఆయన శ్రేష్టమైన నడతలు నడిచాడు, ఆయన మార్గం శ్రేష్టమైనది, ఆయన ప్రవర్తన కూడా గొప్పదని చెప్పిన వ్యక్తి ఎవరు? దేవుని నమ్మక క్రితము సౌలుగా ఉండి క్రైస్తవులను హింసించినటువంటి వాడు ఈయన. దేవుని చేత పట్టబడిన తర్వాత, ఆ కంటుకున్నటువంటి పొరలు రాలిపోయిన తర్వాత, దేవుని చూసి దేవుని గుర్తెరిగి ఈయన కంటే గొప్పవాడు భూప్రపంచంలో ఎవ్వడూ లేడని చెప్పి నమ్మి విశ్వసించి యేసు ప్రభు కొరకు చనిపోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అపొస్తలుడైన పౌలు గారు. ఆయన చెప్తున్నాడు మాట ఇది. నువ్వు అందరూ చెప్తే వినకూడదు, మళ్ళీ ఎవరు చెప్పినా వాళ్ళ మాట నువ్వు వినకూడదు, ఎవరు చెప్పిన వారిని నువ్వు ఆదర్శంగా తీసుకోకూడదు. కానీ దేవుడి గురించి తెలిసిన వ్యక్తి చెప్తే ఆ మాటను నువ్వు తీసుకోవాలి. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 2వ వచనం చూడండి, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. గమనించండి, యేసుక్రీస్తు పోలి నడుచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అపొస్తలుడైన పౌలు. నేను నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకొని అంటలేదు పౌలు గారు. నా నడతలు చూసి, నా పనులను చూసి, నా మాటలను చూసి మీరు నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్తలేదు పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తును పోలి నేను ఎలాగైతే నడుచుకున్నానో అట్టి నడతను చూసి మీరు నేర్చుకోండి, నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. అంటే క్రీస్తు ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే ఈ లోకంలో నడిచాడు, ఎలాగైతే ప్రేమను కలిగి ఉన్నాడో, ఎలాగైతే ఎదుటి వారికి ప్రేమను పంచిపెట్టాడు, అపొస్తలుడైన పౌలు కూడా అలాగే యేసు ప్రభు కొరకు ప్రాణం అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడండి. ప్రాణాలు అర్పించడానికైనా అపొస్తలుడైన పౌలు మరి ఇష్టపడ్డట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మనము మన నడతలు బాగుంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. మన నడతలు మన ప్రవర్తన బాగుంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
దుఃఖము నుంచి బయటికి విడిపిస్తాడు, శ్రమల నుంచి విడిపిస్తాడు. మనలను అన్ని విషయాలలో అన్ని రకాలుగా మనలను కాపాడి నడిపించి భద్రపరుచిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, అపవిత్రతలోనూ మనము మాదిరికరముగా ఈ లోకములో వారికి మాదిరికరంగా ఉండకూడదు. మాటలో దేవుని మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో దేవుని మాదిరిగా ఉండాలి, ప్రేమలో కూడా దేవుని మాదిరిగా ఉండాలి, విశ్వాసంలో కూడా దేవుని మాదిరిగా ఉండాలి. మరి పవిత్రతలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా చూసుకుని మనము ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదిన కనుక సత్ప్రవర్తన కలిగి అంటాడు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, సత్ప్రవర్తన కలిగి మీరు నడుచుకొనుడి. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. పరిశుద్ధమైన ప్రవర్తన, సత్ప్రవర్తన. ఈ రోజున మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రియదిన బిడ్డలారా, మన ప్రవర్తన బాగుంటే ఎదుటివారు మనలను మెచ్చుకుంటారు. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రియదిన బిడ్డలారా, ఇక్కడ చెప్పు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్త కంటే దేవాది దేవునికి తన ఆత్మలను అప్పగించుకోవాలి. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, శ్రేష్టమైన ప్రవర్తన. 2వ పేతురు 3వ అధ్యాయం 11వ వచనం కూడా ఒక మాట ఉంటుందండి. 2వ పేతురు 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇవన్నీ లయమైపోవును గనక ఆకాశం రగులు కొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. ప్రియదిన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ప్రవర్తన గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా లక్షల వచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ రాత్రి మనము శ్రేష్టమైనటువంటి విషయాలు, మన ప్రవర్తన ఏంటో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. క్రీస్తు వలె క్రీస్తును పోలిన వారే మనం నడుచుకోవాలి. క్రీస్తు పోలినటువంటి నడకంటే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన మాటలో తప్పిదం లేదు, ఆయన పవిత్రంగా జీవించాడు. అటు రీతిగా మనం కూడా పవిత్రంగా జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే ప్రియదిన బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వచనంలో కూడా మనం చూస్తాం. ఏంటిది? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చదువుకున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడింది? మీరు మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అనే మాట బైబిల్లో ఇచ్చి మనకు దేవుడు వినిపిస్తున్నాడంటే మన జీవితాలు జాగ్రత్తగా నడుచుకోవడం లేదు, మన జీవితాలు జాగ్రత్తగా లేవు. ఆపదల్లో ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాయి, ఇరుకుల్లో ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. దేవునికి ఇష్టమైతే ఆయన ఇబ్బందుల నుంచి తొలగిస్తాడు. దేవునికి ఇష్టమైతే మీ ప్రవర్తన సత్ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు నిన్ను యోబులాగా కంచి వేసి కాపాడుతాడు, దావీదులాగా రక్షిస్తాడు. అటు రీతిగాని దావీదుని శత్రువులకు ఎలాగైతే దావీదుకు మేలు చేసేలాగా శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు దేవుడు. నీ ప్రవర్తన బాగుంటే అన్ని విషయాల్లో నీకు దేవుడు మేలును కలిగిస్తాడు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ రాత్రి మనం దేవుడు ఎట్టి ప్రవర్తన కలిగి మనల్ని ఉండమంటున్నాడు. అట్టి ప్రవర్తనలోను, మాటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను దేవునికి మాదిరిగా కలిగి లోకంలో జీవిస్తూ దేవుని దగ్గర నుంచి, దేవుని సన్నిధానం నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకుని ఈ లోకంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమును అనుగ్రహించునుగాక. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశ మహాకాశం దాసిన గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్కుతో మాట్లాడారు నాయనా, అలాగే ప్రభువా నీ లేఖనాల్లో ఇచ్చి మాతో మాట్లాడారు. స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే మేము అల్పులము, బాక్యమునైనా ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగ నడవాలో
తెలియనటువంటి వారమనైనా ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడు తండ్రి నైనా. ఇదిగో ప్రభు, మా ప్రవర్తన బాగుంటే మేము బాగుంటామని, మా ప్రవర్తన బాగుంటే మేము ఆశీర్వదింపబడతామని, మా ప్రవర్తన నీకు ఇష్టమైతే ఈ లోకములో ప్రభునైనా మమ్మల్ని ఆశీర్వదిస్తావని నీ లేఖనముల చేత మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా ప్రభువా నీ ఎడల ప్రభువా దావీదు ప్రవర్తన బాగుంది కనుకనే దావీదుని దీవించారు, యోబు ప్రవర్తన బాగుంది కనుకనే యోబును దీవించారు. అటు రీతిగానే ప్రభువా నీ భక్తులైన వారు అనేక మందిని ప్రభువా వారి ప్రవర్తన బట్టి మీరు దీవించి ఆశీర్వదించావునైనా. ఈ రాత్రి ప్రభునైనా మేము కూడా అట్టి ప్రవర్తన కలిగి మేము నీ లోకంలో జీవించడానికి, అట్టి ప్రవర్తన కలిగి నీలో మేము ఎదగడానికి ఇదిగో ప్రభు నీకు మీ పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డల పైన కుమ్మరించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతమంది అయితే ఈ వాక్యము విన్నారో ప్రభునైనా విన్నటువంటి వాక్యాన్ని బట్టి వారి జీవితంలో వారి బ్రతుకులో ప్రభు శ్రేష్టమైన ప్రవర్తన వరకు దయచేయండి, క్షేమకరమైన ప్రవర్తన వరకు దయచేయండి, నేను మంచి ప్రవర్తన వరకు దయచేయండి, పరిశుద్ధమైన ప్రవర్తన వారి హృదయంలో మీరు వచ్చండి తండ్రి. తద్గుణంగా వారిని దీవించి ఆశీర్వదించండి నైనా. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కొన్ని ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వారిని తప్పించండి. ఈ రాత్రి ఎవరైతే ప్రభువా ఉపవాసం ఉండి మీ సన్నిధానంకి వచ్చారు వారి ప్రార్థన ఆలకించండి, వారి మనవలు ఆలకించండి. వారి కుటుంబాలలో ప్రభు ఉన్నటువంటి నేను ప్రభువా ఈ సమస్యలు తొలగించి, ఇరుకులు తొలగించి, ఇబ్బందులను తొలగించి నైనా మేలుతో వారిని నింపండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి నైనా. చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి చదువులో మీరు తోడుకోండి ప్రభునైనా. వివాహం కావాల్సిన బిడ్డల వరకు మరి ఒక్కసారి ప్రార్థిస్తున్నాం అయినా. త్వరలో వారికి వివాహం జరగడానికి కృప చూపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారం లేని వారికి వ్యాపారము, చేతి పని లేని వారికి చేతి పని ఈ రాత్రి కాల సమయం అందునైనా ప్రభా ఆ బిడ్డలకు మీరే దయచేయండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి గృహాల చుట్టూ మీ కంచి వేసి కాపుదలు దయచేయండి. ఎవరైతే ప్రభు నీ ప్రార్థన సహాయం కోరుకుంటున్నారో వారి కుటుంబాలలో ప్రభునైనా నీ ప్రార్థన సహాయాన్ని మేము అడుగుతున్నాం తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న వారిని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి క్షేమాన్ని వారికి దయచేయండి. అనారోగ్యం వారి మీరు ముట్టండి, స్వస్థపరచండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందుకోవడానికినైనా నీ కృప చూపించండి. యేసయ్య మార్గము సత్యమైన మార్గము, నిత్యమైన మార్గము, అది పరలోక రాజ్యానికి చేర్చే మార్గము, నరకము నుంచి తప్పించే మార్గం అని వారు తెలుసుకొని ఆ మార్గంలో వారు నడవడానికి నైనా నీ కృప చూపించమని ఇదిగో ప్రభునైనా మరి సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో నింపండి. రేపటి దినమున మరల మేమందరూ కూడుకుని నేను స్తుతించేంత వరకు మీ కాపుదల కృప తోడుగా ఉంచి నడిపించుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాత సరిచి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.